మోదీ గారు దొంగ కేసులు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టారు. అందులో భాగమే ఈరోజు కవిత గారి మీద కూడా ఓ దొంగ కేసును బనాయించి ఆ దొంగ కేసు కోర్టులో ఉంది, కోర్టులో జరుగుతున్నది. రెండోది ఈడీకి కానీ ఇతర ఏ సంస్థలు వచ్చినా కూడా కవిత గారు అప్పటికప్పుడు ఎంక్వైరీకి సహకరిస్తున్నారు. అలాంటి సహకరిస్తున్న సమయంలో కోర్టులో విషయం ఉన్నది. ఈ రెండింటిని కూడా ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా ఓ మహిళని చూడకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతోటి ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడాన్ని బీఆర్టీయూ భారత రాష్ట్ర కమిటీ భారత ట్రేడ్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీగా జి రాంబాబు రాష్ట్ర అధ్యక్షుడిని, వి మారయ్య గారు ప్రధాన కార్యదర్శి, మేము ఈరోజు కవిత గారిని ఈడీ బీజేపీ ప్రభుత్వం ప్రోత్సాహంతో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవి సరైనవి కావు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి ప్రభుత్వ సంస్థలతోటి ఇబ్బందులు పెట్టించి అరెస్టులు చేయించి అక్రమ కేసులు బనాయించి ఈ రకంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గపు చర్య. ప్రపంచంలో భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశానికి పెద్ద రాజ్యాంగం ఉన్నది, దాంట్లో అనేక హక్కులు ఉన్నాయి. మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన హక్కులు కాపాడబడి ఉన్నాయి. రాత్రులు అరెస్ట్ చేయటం, సమయం అయిపోయినాక అరెస్ట్ చేయటం, వారిని ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం, వీటన్నింటిని కూడా మేము కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వానికి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, మోదీ గారు మొత్తం కాలం మీదే కాదు, మీకు కూడా గడ్డు కాలం వస్తుంది, ప్రజలు చూస్తున్నారు. మిమ్మల్ని తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓడిస్తారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, కార్మిక వర్గం చాలా చైతన్యవంతమైంది. ఈరోజు మీరు చేస్తున్న చర్యలను అందరూ గమనిస్తున్నారు. ఓ పక్కన భారతదేశాన్ని మతం పేరుతోటి విడదీసే ప్రయత్నం చేస్తున్నారు, రెండవ పక్కన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ నియంతృత్వం వైపు ఈ దేశాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసం ప్రతిపక్ష నాయకుల మీద గురిపెట్టి ఇలా దాడులు చేయిస్తున్నారు. మీరు తెలంగాణకు వచ్చే రోజున్నే ఈడీని ఎంట పెట్టుకొని వచ్చి కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది సరైన చర్య కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం, మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా తెలంగాణలో ఉన్న కార్మిక వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రజాస్వామ్య వాదుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఉద్యమ నాయకురాలు కవిత గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన తనయ, కేసీఆర్ గారిని డైరెక్ట్గా ప్రజల్లో ఎదుర్కోలేని బీజేపీ మోడీ ఇలా కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీయడానికి ఇలా కవిత గారిని అరెస్ట్ చేశారు. దీనికి ఎక్కడక్కడ మనం ఎక్కడికక్కడ ఖండించాలి, నిరసించాలి, బీజేపీ విధానాలన్నీ ఎండగట్టాలి అని చెప్పేసి కూడా ఇలా కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకు, సంఘాలకు నేను బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టును మన బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారికి తెలంగాణ మహిళల పట్ల గౌరవం లేనట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి తెలంగాణ ఆడబిడ్డను అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోవడం అనేది తెలంగాణ ఆడబిడ్డల పైన చిన్నచూపు. తెలంగాణ ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని మరి రాజకీయ కుట్రలు చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఆటలు తెలంగాణలో సాగనీయబోవని చెప్పి మేము కార్మిక సంఘంగా హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో కార్మిక వర్గమంతా కవిత గారి అరెస్టుకు నిరసనగా అనేక కార్యక్రమాలు మా రాంబాబు గారి రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. తప్పకుండా బీజేపీకి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కార్మిక వర్గంగా మేము ఈ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.